సీసీ కెమెరా రోడ్ పెట్రోల్ బంక్ బయట ఉన్న రోడ్డు మీద ఉన్న సీసీ కెమెరా కరెక్ట్ గా ఈ స్పాట్ ని ఫోకస్ చేస్తుంది. ఆ వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరితో చెప్పాను, ఏమంటే ఇక ఇక్కడ సీసీ కెమెరా ఉంది, ఏం జరిగినా ఎవడో తప్పించుకోలేడు. అది యాక్సిడెంట్ అవనివ్వండి, ఇన్సిడెంట్ అవనివ్వండి, హత్య అవనివ్వండి, ఏదైనా కానీ ఇక్కడ సీసీ కెమెరా ఉంది కాబట్టి ఎవరో తప్పించుకునే అవకాశం లేదని నేను స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడితే, ఎమ్మెల్యే గారు అప్పటికే ఆదిరెడ్డి వాసు గారు, లేదండి నేను ఆల్రెడీ ఎస్పీ గారికి చెప్పాను, ఇది సెన్సిటివ్ మ్యాటర్, ఇమీడియట్ గా టేకప్ చేయమని నేను కూడా చెప్పానని వారు కూడా చెప్పడం జరిగింది. సో అది వెంటనే మళ్ళీ అక్కడి నుంచి నేను హాస్పిటల్ దగ్గరికి వచ్చాను. హాస్పిటల్ దగ్గరికి వచ్చినప్పుడు అక్కడికే చాలా మంది అప్పటికే క్రైస్తవులు అందరూ గుమ్ము కొడుతున్నారు, పాస్టర్లు అందరూ. వారందరికి కూడా ఇదే విషయం చెప్పాను, అక్కడ సీసీ కెమెరా ఉంది, ఏం జరిగినా కూడా బాధ్యులు ఎవరో తప్పించుకోలేరు అని చెప్పాను. తర్వాత ఇక పోస్ట్ మార్టం డాక్టర్ ఆయన వెయిట్ చేస్తున్నాడండి అన్నారు. పోస్ట్ మార్టం చేయాలంటే కుటుంబ సభ్యులు ఉండాలండి. ఎంక్వైరీ చేయడానికి కుటుంబ సభ్యుల నుంచి సంతకం లేకుండా గవర్నమెంట్ ముందుకు వెళ్దాం. అది గతంలో కూడా ఇక్కడ సుబ్రహ్మణ్యం హత్య జరిగినప్పుడు కూడా సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు ఇలాగే రాయేషన్ వస్తే తప్ప మేము రావు, మాకు న్యాయం జరగదని వాళ్ళు అప్స్కాండ్ అయిపోయారు. అయిపోతే వాళ్ళ సంతకం లేకుండా ఇక్కడ ఎంక్వైరీ చేయడానికి మళ్ళీ పోలీసులు నన్ను అవసరం చేసినట్టు నా దగ్గరకు వచ్చి నన్ను ఒప్పించి ఆ కుటుంబ సభ్యులు రప్పించి వాళ్ళు సంతకం పెడితే తప్ప ముందుకు వెళ్ళలేదు ఆ రోజు. సో ఇంక్వెస్ట్ అనేది కుటుంబ సభ్యుల సంతకం లేకుండా జరగదండి. అయితే ఆ రోజు సాయంత్రం వరకు చూసాం, సాయంత్రం వరకు కుటుంబ సభ్యులు చేరుకోలేదు. అప్పుడు నేనేం చేశానంటే, ఒకే డాక్టర్ వస్తే మాకు ఏదైనా డౌట్లు ఉంటాయండి అని సూపరింటెండెంట్ గారు, లేడీ సూపరింటెండెంట్ అండి అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి, ఆ సూపరింటెండెంట్ గారి దగ్గరికి వెళ్ళి నేను ఆమెను రిక్వెస్ట్ చేశాను, ఒక్క నిమిషం అండి సార్, మేడం ఇది చాలా కాంట్రవర్సీ అవుతుందండి, వేళ ఇంతమంది జనం ఉన్నారు, రేపటికి ఇంకా పెరుగుతుంది. ఒక డాక్టర్ అయితే లేనిపోయిన అనుమానాలు వస్తాయి, అతను నిజం చెప్పినా మేము అబద్ధం అనుకుంటాం, అతను ఒకవేళ ఏమైనా మ్యాన్పులేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో టీమ్ ఆఫ్ డాక్టర్స్ కావాలని ఆవిడ్ని నేను పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తే ఆవిడ ఏమన్నారంటే, గవర్నమెంట్ హాస్పిటల్లో ఒకే డాక్టర్ అండి, నేను ఎంక్వైరీ చేస్తాను, ఒకవేళ ఎవరైనా దొరుకుతారేమో నేను ట్రై చేసి మ్యాక్సిమం టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తానండి అంది. అంటూనే ఆవిడ ఏమందంటే, ఇప్పుడు 4 అయిపోయిందండి, 4 తర్వాత పోస్ట్ మార్టం జరగదు, ఇది ఎలాగ రేపే జరుగుతుంది కాబట్టి ఈ లోపు నేను చేయాల్సిన ప్రయత్నం నేను చేస్తానని ఆవిడ చెప్పడం జరిగింది. వెంటనే నేను కిందకు వచ్చాం, మళ్ళీ అక్కడే కూర్చున్నాం, ఒకవేళ బంధువులు కానీ వస్తారేమో అని ఇంకా వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు ప్రవీణ్ పగడాల గారు నాకు చాలా పరిచయం. ఆయన నేను రక్షణ టీవీలో డిబేట్లో కూర్చున్నాం, ఆయన నేను ఎండాలజీ మీటింగ్లో కలిసాం, ఆయన నేను రాజమండ్రిలో మీటింగ్ పెట్టినప్పుడు కార్యాచరణ మేము చాలా చాలా విషయాలు కలిసామండి. కానీ వాళ్ళ ఫ్యామిలీతో నాకు పరిచయం లేదు, వాళ్ళు ఎక్కడ ఉంటారో వాళ్ళు ఏంటో ఎప్పుడు నేను వాళ్ళని కలలేదు, మాట్లాడలేదు. కాబట్టి నాకు వాళ్ళని కాంటాక్ట్ చేయడానికి నాకేమీ అవకాశం దొరకలేదు. అయితే నేనేం చేశానంటే వెయిట్ చేస్తున్నాం, చాలా మంది పాస్టర్లు ఉన్నారు మాతోటి, మేము అక్కడ కూర్చొని వెయిట్ చేస్తున్నప్పుడు నా ఎదురుగా ఒక తెలుగుదేశం నాయకులు ఉన్నారు. ఆయన నాకు వీడియో చూపించాడు, అన్న ఇది కొవ్వూరు టోల్గేట్ దాటుతున్న వీడియో, ఇది పోలీసు వారు నాకు ఇచ్చారని చెప్పి చూపించాడు. ఆయన చూపిస్తే అక్కడ ఉన్న పాస్టర్లు అందరూ అడిగారు, ఏమంటే ఆ వీడియో మాకు కూడా ఇవ్వడానికి కుదురుతుందా అని. అప్పుడు నేను ఆయన అడిగాను, ఏం పోలీసులు ఎవరికి ఇంకా షేర్ చేయొద్దన్నారా, ఒకవేళ దీని వెనకాతల కాన్స్పిరసీ ఉంది కాబట్టి సీక్రెట్గా ఉంచమన్నారా, లేకపోతే మీరు మాకు ఇవ్వచ్చా అని అడిగితే, లేదన్నా ఇస్తాను నేను, ఇంకో వీడియో ఉందన్నారు. అంటే మరి ఆ వీడియో కూడా ఉంటే కొంచెం పంపించమనండి, ఆందోళనగా ఉన్నారు కదా, ఒకవేళ ఇది హత్య అనుకోండి, హత్య అని కన్ఫర్మ్ చేస్తే తదనుగుణంగా పోలీసు మీ ఎంక్వైరీకి అడ్డు లేకుండా మేము సహకరిస్తాం, కాదు ఇది ఇంకోటి ఏదన్నా అనుకోండి దాని ఆధారాలన్నీ వస్తాయి కదా అంటే, ఆయన వెంటనే సిఐ గారికి ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే ఆయన ఏదో చెప్తున్నాడు, నాకు వినబడలేదు. అప్పుడు నేను మాట్లాడతానని చెప్పి ఆ ఫోన్ తీసుకుని, సిఐ గారు ఒకవేళ మీ దగ్గర ఏదన్నా దీన్ని నిర్ధారించే వీడియో కనుకుంటే దయచేసి మాకు పంపించండి, పంపిస్తే మేము ఇక్కడ ప్రజలందరికీ చెప్పి శాంతపరిచే అవకాశం ఉంటుందంటే, అతను ఎంతమందికి అని చెప్తామండి, 200-300 మంది ఫోన్లు చేస్తుంటే ప్రతి ఒక్కరికి మేము సమాధానం చెప్పలేకపోతున్నాం, ఓన్లీ కుటుంబ సభ్యులకు మాత్రమే మేము జవాబుదారీ అన్నాడు. నేను అప్పటికే చెప్పాను, సార్ ఇది ఒక కుటుంబానికి సంబంధించిన విషయం కాదు, ఒక రిలీజియన్కి, 2 రాష్ట్రాల్లో ఉన్న రిలీజియన్కి సంబంధించిన విషయం కాబట్టి ఇది మీరు అందరూ జవాబుదారీ, అందరికీ జవాబు చెప్పాలి, మీరు అలాంటిది ఏమన్నా చెప్పండి అన్న కూడా ఆయన ఆ సీరియస్నెస్ అతనికి అర్థం కాలేదండి. మా మాట అతనికి అర్థం కాలేదు, అతను యాక్సెప్ట్ చేయలేదు మాకు ఇవ్వడానికి. అంటే మేము వెయిట్ చేస్తున్నాం, సాయంత్రం 6:30-7 అలాగ అవుతుంది. ఈ లోపల ఒక ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ వచ్చారు నా దగ్గరికి. ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ వచ్చి, అన్న ఇది యాక్సిడెంట్ లాగా కనిపిస్తుంది, ఇదిగో నా దగ్గర ఒక వీడియో ఉంది మీరు చూడండి అని చెప్పి ఓ వీడియో చూపించాడు. ఆ వీడియోలో ఏముందంటే కరెక్ట్ గా 11:42కి ఈ ఏదైతే పెట్రోల్ బంక్, నయారా పెట్రోల్ బంక్ ఎదురున్న సీసీ ఫుటేజ్ రికార్డింగ్ అది, ఆ దాంట్లో ఏదో ఒక పొగ వస్తున్నట్టు అలా పక్కకి వెళ్ళిపోయినట్టు ఏదో ఒకటి లేలుగా కనిపిస్తుందండి. కనిపిస్తున్నప్పుడు వాళ్ళు నాకు కన్ఫర్మ్ గా చెప్పారు, లేదన్నా ఇది యాక్సిడెంట్, మాక్సిమం యాక్సిడెంట్, 100% యాక్సిడెంట్. అయితే ఆ ఏదన్నా కారు పాస్ అయింది కాబట్టి ఆ కారు ఏమైనా ఇంటెన్షనల్ గా చేసి ఉంటే గనక ఇది హత్య అయ్యే అవకాశం ఉంటుంది తప్ప,
లేకపోతే కనుక ఇదిగో 11:30కి టోల్ గేట్ దాటాడు. 11:30 నుంచి కరెక్ట్‌గా ఈ స్పాట్ 10 కిలోమీటర్లు. 11:42కి అటు చేరుకున్నాడు అని ఆయన చెప్పేటప్పటికి నేనేమనుకున్నానంటే, ఇప్పుడు నేను అధికార ప్రభుత్వంలో ఉన్నాను. పోలీసులు నన్నెందుకు మిస్‌లీడ్ చేస్తారు? నన్ను మిస్‌లీడ్ చేయడం వల్ల పోలీస్‌కేమొస్తది? నేను నేను చెప్తున్నాను అప్పటికి నేను నమ్మాను. ఓకే. అయితే ఇప్పటికి ఈ 2 వచ్చాయి. రేపటికి ఇంక మిగతా మొత్తం అంతా వచ్చేస్తది. పోలీసులు ఇలా చెప్తున్నారంటే ఇది నమ్మకమేనేమో అనుకున్నాను. అనుకున్నప్పుడు పోలీసులు లోపల ఏదో రూమ్‌లో కూర్చొని పెద్దలందరిని రూమ్‌లోకి పిలిపిస్తున్నారన్నారు. పాస్టర్స్‌లో ఉన్న ఓన్లీ పెద్దలు లాంటి వాళ్ళు మాత్రం లోపలికి పిలుస్తున్నారు. మిమ్మల్ని కూడా రమ్మన్నారు పోలీసులన్నారు. సరే అనేసి నేను వెళ్తున్నాను. వెళ్తున్నప్పుడు ఈలోపు ఒక ఛానెలోళ్ళు ఇంటర్వ్యూ జరుగుతూ "అన్న ఒక్క మాట లైవ్ జరుగుతుంది. ఒక మాట ఎలాగో చెప్పండి" అన్నారు. సరే అనేసి నేను అక్కడికెళ్ళాను. వెళ్తే నేను అప్పుడు గమనించింది ఏంటంటే అండి, ఇప్పుడు పోస్ట్‌మార్టం అవ్వకుండా ఏది డిక్లేర్ చేయకూడదు. అది యాక్సిడెంట్ అనకూడదు. యాక్సిడెంట్ అంటూ నాది తప్పే. అలాగని హత్య అని కూడా అనకూడదు. ఎందుకంటే హత్య అని కన్ఫర్మ్ చేసి చాలామంది మాట్లాడడం వల్ల ఏమైందంటే, చాలామంది క్రైస్తవులు ఆందోళన పడ్డారండి. ఆందోళన పడి ఒకవేళ క్రిస్టియన్స్ అందరూ కొంచెం డీసెంట్‌గా క్రమశిక్షణగా ఉంటారు కాబట్టి సరిపోయింది గానీ, ఇదే విషయం గనక ఒక హిందూ సోదరుడికి, ఒక హిందూ ప్రీస్ట్‌కి జరిగి, ఇది మర్డరే అని కన్ఫర్మ్ చేస్తూ గనుక అలా మాట్లాడుంటే, ఈ రాష్ట్రంలో విధ్వంసం జరిగిందండి. అవును. ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉండేది. మాట్లాడారు గారు రాష్ట్రం తగలబడిపోను. ఇది హత్యే జరుగుతుందని అది ఏ కన్ఫర్మేషన్ లేకుండా గనుక అలా చెప్పుంటే. అయితే నేనేమనుకున్నానంటే అప్పటికి అందరూ ఆందోళనలతోటి ఉన్నారు. ఇదేమన్నా శాంతి భద్రతల సమస్య వచ్చేలాగా అదుపు తప్పేలాగా ఏమన్నా ఉంటదేమో. కాబట్టి పోలీసులకు ఇప్పటిదాకా ఇంత క్లారిటీగా చెప్పారు. చెప్పిన తర్వాత ఏమంటే ఇది 90% యాక్సిడెంట్‌లా కనపడుతుంది. ఎవరు ఆందోళన పడకండి. ఎవరు ఆవేశపడకండి. 10% ఇంకా నేను 10% ఉంచానండి అలాగా. 10% ఒకవేళ ఆ రెడ్ కార్ గాని హిట్ చేసిందా ఇంటెన్షనల్‌గా అదేంటో తెలిసేదాకా ఉంది. ఇంకా లోతైన దర్యాప్తు జరుగుతుంది. కాబట్టి ఎవరు ఇబ్బంది పడొద్దు, ఎవరు ఆందోళన పడొద్దు అన్నట్టు నేను ప్రజలను బేస్ చేసుకొని చెప్పానన్నమాట. చెప్పిన తర్వాత నేను వెంటనే నన్ను లోపలికి తీసుకెళ్లారు. లోపలికెళ్ళాను. ఎవరో పెద్దోళ్ళు చాలా ఈ పాస్టర్‌లో ఉన్న ఫెలోషిప్ పెద్దలు ఆళ్ళు కూర్చొనున్నారు. కూర్చొనున్నప్పుడు ఏదైతే ఈ సీఐ ఉన్నాడు కదండీ! ఈ సీఐ ముగ్గురు మాస్కులేసుకొని కూర్చున్నారు. ఆ ముగ్గురు గూడా ప్రవీణ్ పగడాల గారి ఫ్యామిలీ మెంబర్స్ అని చెప్తున్నారు. ముగ్గురు కుర్రోళ్ళు టీ షర్ట్‌లు ఏసుకొనున్నారు. ఆళ్ళు ప్రవీణ్ పగడాల గారు ఆళ్ళ బంధువులా? లేకపోతే ఎవరినైనా తీసుకొచ్చి కూర్చోబెట్టారా? ఆళ్ళేంటి ఆళ్ళ వ్యవహారం నాకు తెలీదు. నిజానికి ప్రవీణ్ పగడాల గారు ఒక్కరే తెలుసు. వాళ్ళ భార్య, పిల్లలున్నారని తెలుసు తప్ప వాళ్ళెవరో కూడా నేనెప్పుడు చూడలేదు. సో, ఈ సీఐ అక్కడ కూర్చొని ఏం చేస్తున్నాడంటే, ఇది ఇలాగండి అని వాళ్ళకి మాత్రం ఇనబడేలా చెప్తున్నాడు. మిగతా వాళ్ళు ఒక ఇద్దరు, ముగ్గురు సీఐలు, డీఎస్పీ గారు కూడా ఉన్నట్టున్నారండి. నేను కాసేపు కూర్చున్నాను. ఒక 5 నిమిషాలు అలాగయిపోయింది. మాతోటి ఏం మాట్లాడట్లేదు ఎవరండి. అప్పుడు నేనే ఆ నిశ్శబ్దాన్ని బ్రేక్ చేస్తూ, "ఏవండీ సీఐ గారు నేను ఓ మాట మాట్లాడతాను" అన్నాను. "సార్ చెప్పండి రాజేష్ గారు" అన్నారు. ఇది ఓన్లీ ఒక ఫ్యామిలీ ఇష్యూ లేకపోతే ఒక అనుమానాస్పద మృతి లేకపోతే ఒక యాక్సిడెంట్ అన్నట్టు మీరు ట్రీట్ చేస్తున్నారు. మీరు ఇది ఇలా ట్రీట్ చేయొద్దండి. ఇండోర్‌లో కూర్చోబెట్టి ఇది ఇలాగని చెప్పొద్దండి. బయట వేల మంది ఉదయం నుంచి కనీసం టీ కూడా తాగకుండా బయట నించొనున్నారు. మీరు ఏదైనా చెప్పాలనుకుంటే డైరెక్ట్ పబ్లిక్‌లో చెప్పండి అందరికి వినబడేలాగా. ఇది మీ మీ ఉద్దేశ్యం ఏంటి? మీరు దీన్ని ఎలా రిజిస్టర్ చేశారు? ఇది ఏమై ఉంటదని మీరు భావిస్తున్నారని అందరికీ చెప్పండి. ఇప్పుడు ముగ్గురు కుటుంబ సభ్యులు అంటున్నారు. ఈళ్ళ ముగ్గురు ఒకవేళ మీ మాటలకు సాటిస్ఫై ఎళ్ళినా బయటోళ్ళు సాటిస్ఫై అవ్వరు అని చెప్తే, ఏవండీ